హే వినర్స్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ స్టోరీలోకి వెళ్ళబోతున్నాము. కోచ్ నరేంద్ర ఛానల్లో మీకు ఎన్ఎల్పి గురించి, లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపోనో గురించి చాలా వీడియోలు వస్తుంటాయి, కరెక్టా? మరి ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ బుక్, అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ బుక్ బై రాబిన్ శర్మ. ఈ బుక్ గురించి మనం చదవబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బుక్. సో ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, అనే ఒక ఈ బుక్లో రాబిన్ శర్మ చాలా క్లియర్గా ఒక స్టోరీ రూపంలో తన యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే మన పర్పస్ ఎంత ఇంపార్టెంట్, లైఫ్లో పీస్, హ్యాపీనెస్ ఎంత ఇంపార్టెంటో చెప్పారు. సో ఇక్కడ మనం 13 చాప్టర్స్ ఈరోజు మనం చూడబోతున్నాము. అండ్ దీంట్లో ప్రతి చాప్టర్ వైజ్ మనం ఇక్కడ కవర్ చేయబోతున్నాము. ఎలా అయితే రాబిన్ శర్మ ఈ బుక్ ద్వారా మన పర్పస్ని, మన పీస్ని, హ్యాపీనెస్ని ఎలా కనుక్కోవాలో చెప్పాడు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ద వేకప్ కాల్ అండ్ ద మిస్టీరియస్ విజిటర్. సో దీంట్లో ప్రధాన పాత్ర ఎవరిదంటే జూలియన్ మ్యాంటెల్. తను ఒక ఫేమస్ లాయర్. అతను చాలా డబ్బు, పవర్, లగ్జరీ కోసం డే అండ్ నైట్ ఎప్పుడూ కష్టపడుతుంటాడు, పని చేస్తూ ఉంటాడు. అతని ఒక రెడ్ ఫెరారీ కార్ ఉంది, ఒక బ్యూటిఫుల్ కార్, ఒక పెద్ద మ్యాన్షన్, ఒక బ్యూటిఫుల్ హౌస్, ప్రైవేట్ జెట్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ అతని జీవితంలో స్ట్రెస్, ప్రెషర్ అండ్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంది. ఒకరోజు తను కోర్ట్ రూమ్లో వాదిస్తున్నప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసింది. దాదాపు మరణం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏమర్థమైందంటే బాహ్య విజయాలు, అంటే మటీరియల్ సక్సెస్తో సంతోషం రాదు. అతను తన అన్ని అసెట్స్ని అమ్మేశాడు, ఆస్తులను అన్ని అమ్మేశాడు. ముఖ్యంగా తన మోస్ట్ బిలవ్డ్ ఫెరారీ కార్ దాన్ని అమ్మేశాడు. అప్పుడు తను హిమాలయాల్లోకి సివానా అనే సీక్రెట్ విలేజ్కి వెళ్ళాడు. సో ఇక్కడ కథ చెప్తున్నవారు ఎవరంటే జాన్. తను ఒక జూలియన్ మ్యాంటెల్ యొక్క స్నేహితుడు, ఒక బెస్ట్ ఫ్రెండ్. సో అదే లా ఫర్మ్లో ఒక కలీగ్ లాగా పనిచేస్తున్నాడు. కొన్ని ఇయర్స్ తర్వాత జూలియన్ సడన్గా మళ్ళీ తిరిగి వచ్చాడు. అతను కంప్లీట్గా మారిపోయాడు. అంటే వెళ్లే ముందు చాలా ఓల్డ్గా, తనకు ఫేస్లో ఎనర్జీ లేకుండా ఉండేది. బట్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత చాలా యంగ్గా కనబడుతున్నాడు, చాలా కామ్గా, తన ఫేస్ అంతా గ్లోయింగ్గా కనపరుస్తున్నాడు. సో జాన్ ఆశ్చర్యపోతాడు. జూలియన్ తన జర్నీ గురించి చెప్పడానికి జాన్ని తన ఇంటికి పిలుస్తాడు. సో జాన్ ఎప్పుడైతే తన ఇంటికి వెళ్తాడో అక్కడ సివానా మరియు సేజెస్ గురించి చాలా క్లియర్గా చెప్తాడు. సో జూలియన్ హిమాలయాల్లో యోగి రమణ అనే ఒక సేజ్ని కలుస్తాడు. ఈ యోగి రమణ అతని సివానా విలేజ్కి తీసుకెళ్తాడు. అక్కడ సేజెస్ ఆఫ్ సివానా చాలా వైజ్గా, యూత్ఫుల్గా, పీస్ఫుల్గా ఉంటారు. వారిలో చాలా ఏన్షియంట్ విజ్డమ్, చాలా పురాతనమైన జ్ఞానం ఉంది. సో వాళ్ళని ప్రతిరోజు ఫాలో చేస్తాడు. జూలియన్ మ్యాంటెల్ అక్కడ 3 years అక్కడే గడిపి వారి యొక్క టీచింగ్స్ నేర్చుకున్నాడు. ఆ సేజెస్ ఎలా ఉంటున్నారు, ఆ యోగిలు ఎలా ఉంటున్నారు, ఇదంతా తను నేర్చుకున్నాడు. సేజెస్ అతనికి ప్రామిస్ తీసుకుంటారు, ఈ విజ్డమ్ తిరిగి వరల్డ్కి షేర్ చేయాలని. అందుకే జూలియన్ జాన్కి చెబుతున్నాడు. సో ఇక్కడ సివానాలో తను 7 వర్చ్యూస్ గురించి నేర్చుకున్నాడు. సో యోగి రమణ ఒక మ్యాజికల్ ఫేబుల్ చెప్తాడు. దాంట్లో ఒక సుమో రెస్లర్ గురించి ఈ ఫేబుల్లో చాలా క్లియర్గా చెప్తాడు. సో ఆ ఫ్యాబుల్ ఏంటో లెట్స్ అండర్స్టాండ్ ఇట్. సో ఈ 7 వర్చ్యూస్ గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. ఫస్ట్ వర్చ్యూ ఏంటంటే మాస్టర్ యువర్ మైండ్, అంటే మనస్సుని ఎలా నియంత్రించాలి, మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలి, మన మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి. సో ఇక్కడ సింబల్ ఏంటంటే గార్డెన్. మనస్సు ఒక గార్డెన్ లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో మనం పాజిటివ్ థింకింగ్ చేస్తే, మంచి థాట్స్ వేస్తే కనుక రిజల్ట్స్ అలానే వస్తాయి. బట్ నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే వేస్తున్నామో, భయం, వర్రీ, యాంగర్, చెడు సీడ్స్ ఎప్పుడైతే వేస్తున్నామో అవి చెడు సీడ్స్, చెడు రిజల్ట్స్నే ఇస్తాయి. సో అందువల్ల వాటిని తొలగించాలి. సో దీన్ని మనం హార్ట్ ఆఫ్ ద రోజ్తో, అంటే ఒక రోజ్ ఫ్లవర్ చూస్తూ మైండ్ పైన మనం ఫోకస్ చేయాలి. సింపుల్ మెడిటేషన్, అంటే మనం ఇక్కడ మైండ్ఫుల్గా ఉండాలి. సో ఒక రోజ్ ఫ్లవర్ని చూస్తూ, లేదా ఒక లైట్ని చూస్తూ, ఒక క్యాండిల్ని చూస్తూ మనం మెడిటేషన్ చేయాలని చెప్తారు. అండ్ సెకండ్ ఈజ్ అపోజిషన్ థింకింగ్, అంటే నెగిటివ్ థాట్ రాగానే ఇమ్మీడియట్గా మనం పాజిటివ్ థాట్తో రీప్లేస్ చేసుకోవాలి. దీనివల్ల మనసు కామ్ అవుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. సెకండ్ వర్చ్యూ ఏంటంటే ఫాలో యువర్ పర్పస్ మై డియర్ ఫ్రెండ్స్. సో తను చెప్పిన స్టోరీలో ఫస్ట్ ఏంటంటే గార్డెన్, సెకండ్ ఏంటంటే లైట్ హౌస్ గురించి మాట్లాడాడు. అంటే ప్రతి వ్యక్తికి ఒక ధర్మ లేదా ఒక పర్పస్ అనేది ఉంటుంది, దాన్ని కనుగోవాలి. మన జీవితాన్ని దానికి పూర్తిగా డెడికేట్ చేయాలి, లేకపోతే జీవితం ఎంటీగా అనిపిస్తుంది. అంటే మన ధర్మ ఏంటో అని మనం తెలుసుకోవాలి. నేనెవరు యాక్చువల్గా, నా మిషన్ ఏంటి, హూ యామ్ ఐ, వాట్ ఈజ్ మై పర్పస్, నేను ఇతరులకు ఎలా సహాయం చేయగలను అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. అంటే మన పర్పస్ వైపుకు మనం వెళ్తూ ఉండాలి. సో ఒక్కసారి మనం మరణాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ మనం
ఒక లిమిటెడ్ పీరియడ్ గురించి వచ్చాం. అంటే ఇక్కడ మనం మీనింగ్ఫుల్ లైఫ్ని జీవించడానికి మాత్రమే వచ్చాం. సో ఏం చేస్తే మనకు ఒక లైఫ్కి ఒక మీనింగ్ క్రియేట్ అవుతుంది అది గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ కైజన్. అంటే ప్రతిరోజు బెటర్ అండ్ బెటర్గా మారుతూ ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పింక్ వైర్ కేబుల్. సో సుమో రెస్లర్ ఎవరైతే ఉన్నారో తను నేకెడ్గా ఉన్నాడు, బట్ ఓన్లీ పింక్ వైర్ కేబుల్ మాత్రమే ఉంది. అంటే మీ దగ్గర ఎంత పవర్ ఉన్నా సరే మీరు ప్రతిరోజు ఇంకా బెటర్ నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా చూడండి, ఏఐ టెక్నాలజీ, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. కైజన్ అంటే కంటిన్యూస్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్. అంటే చిన్న చిన్న చేంజెస్తో మనకు పెద్ద రిజల్ట్స్ వస్తాయి. సో డిసిప్లిన్ పెంచుకోవాలి, హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇలా 10 రిచువల్స్ని ఫాలో చేయమని మనకు గైడ్ చేస్తుంటాడు. సో దీని గురించి మనం ఏం చేయాలి? సాలిట్యూడ్ మై డియర్ ఫ్రెండ్స్. సాలిట్యూడ్ అంటే ఏంటి? నిశ్శబ్దం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువసేపు నిశ్శబ్దంలో ఉండండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. ఫిజికల్ ఎక్సర్సైజ్, హెల్తీ ఫుడ్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూస్గా రీడ్ చేస్తుండాలి. అబండెంట్ నాలెడ్జ్. ఎందుకంటే కైజన్ అంటే ఏంటి? కంటిన్యూస్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్. సో మనం ఫిజికల్గా, మెంటల్గా గ్రో అవుతూ ఉండాలి. ప్రతిరోజు తెల్లవారుజామున 5 o'clock లేసి దెన్ యూ కెన్ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్, రీడింగ్. అండ్ మనం మన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి. సింప్లిసిటీతో ఉండాలి. ఇలా మనం చూస్తూ వెళ్తే దీనివల్ల మన యొక్క ఫియర్స్ వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడైతే భయం వేస్తుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీకు భయం వేస్తుంది, అప్పుడు మీరు 5 second రూల్ యూజ్ చేయాలి. 5, 4, 3, 2, 1 ఇమ్మీడియట్గా జంప్ చేసి యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ థర్డ్ అబౌట్ ప్రాక్టీసింగ్ కైజన్. నెక్స్ట్ ఏంటంటే లీవ్ విత్ డిసిప్లిన్. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సుమో రెస్లర్. సో తను చెప్పిన ఫ్యాబల్లో సుమో రెస్లర్ కూడా ఉన్నారు. సుమో రెస్లర్ ప్రతిరోజు డిసిప్లిన్, లీవ్ విత్ డిసిప్లిన్, తను డిసిప్లిన్తో ఉంటాడు, విల్ పవర్ని పెంచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే ఒక నాలెడ్జ్ని నేర్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ప్రాక్టీస్లో పెట్టాం. సో ఇక్కడ డిసిప్లిన్తో ప్రతిరోజు ప్రాక్టీస్లో పెట్టాలి. స్మాల్ ప్రామిసెస్ని మనం పాటిస్తూ ఉండాలి. దీనివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ అఫర్మేషన్ చెప్పాలి. ఐఎమ్ మాస్టర్ ఆఫ్ మై మైండ్, ఐ లీవ్ విత్ డిసిప్లిన్. నేను ప్రతిరోజు డిసిప్లిన్తో ఉంటాను. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే రెస్పెక్టింగ్ యువర్ టైం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ సింబల్ ఏంటంటే గోల్డ్ స్టాప్ వాచ్. టైం చాలా వాల్యుయబుల్ అసెట్, దీన్ని వృధా చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 80-20 రూల్ని మనం అర్థం చేసుకోవాలి. 80% రిజల్ట్స్ 20% ఎఫర్ట్స్ నుంచి వస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ పైన మనం ఫోకస్ చేయాలి. ఏవైతే అన్ఇంపార్టెంటో దానికి ఇమ్మీడియట్గా నో చెప్పడం నేర్చుకోవాలి. అండ్ రిమెంబర్ దిస్, మనం ఏదో ఒక రోజు చనిపోతాము. సో డెత్ బెడ్ టెక్నిక్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు లిమిటెడ్ టైం ఉంది. అండ్ ఈ టైం గోల్డ్ స్టాప్ వాచ్తో మనం చూస్తున్నాం. అంటే ఈ గోల్డ్ స్టాప్ వాచ్ అంటే ఏంటి? ఇది పర్మనెంట్గా ఉండదు, టెంపరీ మాత్రమే. అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ రిమెంబర్. అంటే మనం ఒక డెత్ బెడ్ పైన ఉన్నట్టు ఊహించుకోవాలి. అండ్ మరియు మనకు ఏది ముఖ్యమో దానిపైన ఫోకస్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే రెస్పెక్టింగ్ యువర్ టైం తర్వాత సెల్ఫ్లెస్ సర్వింగ్ టు అదర్స్. దిస్ ద 6th ప్రిన్సిపల్, అంటే నిస్వార్థ సేవ. ఇక్కడ సింబల్ ఏంటంటే ఫ్రాగ్రెంట్ రోజెస్. ఈ సుమో ఎవరి చుట్టూ ఉన్నారు? ఫ్రాగ్రెంట్ రోజెస్ చుట్టూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఏంటంటే ఇతరులకు హెల్ప్ చేయడం. అంటే దీనివల్ల మనకు ట్రూ హ్యాపీనెస్ వస్తుంది. మనం ఎలా హెల్ప్ చేయగలము? మీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంటుంది చూడండి, మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్ ద్వారా, స్కిల్ ద్వారా ఎవరికొకరికి హెల్ప్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల ట్రూ హ్యాపీనెస్ వస్తుంది. సో డైలీ ఒక మంచి పని చేయండి, కంపాషన్ పెరుగుతుంది, కైండ్నెస్ పెరుగుతుంది. దీనివల్ల సెల్ఫ్లెస్ సర్వీస్ అలవాటు అవుతుంది. అండ్ ఎంబ్రేసింగ్ ద ప్రెజెంట్ మూమెంట్, దిస్ ద లాస్ట్ ప్రిన్సిపల్. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ మూమెంట్ని మనం ఎంబ్రేస్ చేసుకోవాలి. ప్రస్తుత క్షణంలో మనం జీవించాలి. సో దీన్నే మనం పాత్ ఆఫ్ డైమండ్స్ అంటాం. సో ఇక్కడ సింబల్ ఏంటంటే డైమండ్స్. మనం పాస్ట్లో మన రిగ్రెట్స్ ఫీల్ అవుతూ అది చేస్తే బాగుండేది, ఇది చేసుంటే బాగుండేది అనుకుంటూ పాస్ట్లో ఉండకుండా ఫ్యూచర్ని ఆలోచిస్తూ వర్రీ అవ్వకుండా ఇప్పుడు ఉన్న మూమెంట్ని మనం ఆస్వాదించాలి మై డియర్ ఫ్రెండ్స్. సో మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. సన్ రైజ్ చూడండి, నేచర్లో భగవంతుడిని ఫీల్ అవ్వండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిరోజు మనం ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం వల్ల, మైండ్ఫుల్నెస్లో ఉండడం వల్ల, దీనివల్ల మనం ప్రెజెంట్ మూమెంట్తో కనెక్ట్ అవుతున్నాం. అండ్ ప్రెజెంట్ మూమెంట్లో మ్యాజిక్ జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఈ చాప్టర్ ఎండ్లో ఈ అన్ని టీచింగ్స్ తర్వాత జూలియన్ జాన్కి ఏం చెప్తాడంటే ట్రూ వెల్త్ అంటే ఓన్లీ మటీరియల్ కాదు, ఫెరారీ కార్ కాదు, ఓన్లీ పెద్ద బంగ్లా కాదు. ఇక్కడ కావాల్సింది ఇన్నర్ పీస్, పర్పస్, సర్వీస్. మనకు ఇన్నర్ పీస్ లేకుంటే, మన పర్పస్తో కనెక్ట్ అవ్వకుంటే, సర్వీస్ ఇవ్వకుంటే మనం ఎప్పుడు ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతాం. సో మటీరియల్ థింగ్స్ ఏవైనా ఉండనివ్వండి, డబ్బు, ఫెరారీ, ఇవన్నీ కూడా మనకు కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి.
బట్ మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే చిన్న చిన్న హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి. స్మాల్ హ్యాబిట్స్ని మార్చితే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మనకు అవుటర్ సక్సెస్ కంటే కూడా మన ఇంటర్నల్ ఫుల్ఫిల్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ 7 వర్చ్యూస్ని ఫాలో అవ్వాలి. మరి మీకు నచ్చిన వర్చ్యూ ఏంటి చెప్పండి. ఎందుకంటే మీరు హ్యాపీగా, పీస్ఫుల్గా, సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే ఈ 7 వర్చ్యూస్ని ఫాలో చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వినండి. ఫస్ట్ ఈజ్ మాస్టర్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ మైండ్, మనస్సుని నియంత్రించండి. సెకండ్ ఈజ్ ఫాలో యువర్ పర్పస్, పర్పస్ని ఫాలో అవ్వండి, దట్ ఈస్ అ లైట్ హౌస్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ కైజన్, నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ లివ్ విత్ డిసిప్లిన్, డిసిప్లిన్ మన లైఫ్లో ఎప్పుడు ఉండాలి. నెక్స్ట్ ఈజ్ రెస్పెక్టింగ్ యువర్ టైం, టైం చాలా లిమిటెడ్గా ఉంటుంది, అందువల్ల మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు అదర్స్, అందరికీ సర్వీస్ ఇస్తూ ఉండాలి. అండ్ ఎంబ్రేస్ ద ప్రెజెంట్ మూమెంట్. దీనివల్ల మనం అనుకున్నది అచీవ్ చేయగలము, మనం అనుకున్న లైఫ్ని మనం జీవించగలము. మరి మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఎస్ ఐఎమ్ రెడీ టు లీవ్ మై లైఫ్. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి బుక్ కావాలనుకుంటున్నారు? మీరు అనుకునే బుక్ని కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ రీడ్ దట్ బుక్ ఫర్ యూ. ఐ విల్ గివ్ యూ ద సమ్మరీ ఆఫ్ దట్ బుక్. సో నన్ను ఇన్స్పైర్ చేసిన బుక్స్ని నేను ఇక్కడ మీ ముందు పెడుతున్నాను. సో అప్కమింగ్ వర్క్షాప్లో న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, లా ఆఫ్ అట్రాక్షన్, దీంట్లో చాలా బ్యూటిఫుల్ కాంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈరోజు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ డోంట్ మిస్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. సీ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.